దేశంలో మహిళలపై జరుగుతున్న అన్యాయాలు అత్యాచారాల నేపథ్యంలో దుష్ట శక్తులను అణిచివేసేందుకు మహిళా సంఘర్షణ సమితి నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగిందని ఆదివాసీ భారత్ మహాసభ అధ్యక్షులు కినక సురేష్ తెలిపారు. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రెస్ క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నూతన కమిటీ వివరాలు వెల్లడించారు. కమిటీ అధ్యక్షులుగా కుమ్ర పద్మ, ప్రధాన కార్యదర్శిగా కాంతాబాయ్, కోశాధికారిగా టర్పే తులసి, సభ్యులుగా ధుక్కరి శ్రీష, లక్ష్మి, సుశీల, లక్ష్మీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు వివరించారు. మహిళలపై జరుగుతున్న అన్యాయాలు, దాడులపై తమ గొంతును వినిపించేందుకు మహిళా సంఘర్షణ సమితి బాధితులకు అండగా ఉండి పోరాటం చేస్తుందని తెలిపారు. ఈరోజు మహిళా సంఘర్షణ సమితి నాయకుల యొక్క సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ఆ సమావేశంలో మహిళలపై జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, అత్యాచారాల్ని, వారికి అనుకూలంగా ఉన్నటువంటి శక్తుల్ని, దుష్ట శక్తుల్ని అంచివేసే వరకు కృషి చేయడం కోసం పాత బాడీని డిజాల్వ్ చేస్తూ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ మహిళా సంఘర్షణ సమితి యొక్క అధ్యక్షులుగా కుమ్ర పద్మ గారిని, ప్రధాన కార్యదర్శిగా కాంతాబాయిని, కోశాధికారిగా టర్పే తులసిని, అదేవిధంగా ఒక 6 యొక్క కార్యవర్గ సభ్యులతో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు మహిళా సంఘర్షణ సమితి